ప్రియులారా, ఈ మూలవాక్యం యొక్క ఉద్దేశం నేను చెప్పాలనుకున్నప్పుడు ఈ గర్విష్ఠులు అంటే ఎవరు, ఎలా ఉంటారు అనేది చూసుకుంటున్నప్పుడు నాకు ఒక ఇన్సిడెంట్ అయితే గుర్తుకొచ్చిందా. ఏంటిదంటే, ఆ గర్విష్ఠులు, బాగా అత్యంత గర్విష్ఠులు ఎవడు, అంత అహంకారపూరితమైన వ్యక్తి ఎవడు అని బైబిల్లో వెతికితే ఒక వ్యక్తి కనిపించాడు. అంత బాగా, ఎంత గర్విష్ఠుడంటే అంత గర్విష్ఠుడు. అంటే వాడి యొక్క గర్వం ఎలా ఉండిందంటే, దేవుని మీదకి బాణం విసిరేంత గర్వం అన్నమాట వాడిది. ఇదిగో నేను వస్తున్నాను, నిన్ను చేరుకుంటున్నాను, నీ పరలోకంలోకి నేను రాబోతున్నాను, అందుకు సంబంధించిన కట్టడం కూడా కడుతున్నాను, చూసుకో అని ఒక గర్వము చూపు దేవుని వైపు చూశాడు వ్యక్తి. వాడు ఎవడంటే బాబేలు గోపురం నిర్మాత. వాడెవడంటే బాబేలు గోపుర నిర్మాత. ఎవడు అంటే నిమ్రోద్ అనేవాడు బాబేలు గోపురాన్ని నిర్మిస్తున్నాడు. ఎందుకు నిర్మిస్తున్నాడు అంటే వాడి యొక్క అహంకారపూరితం. ఎవడు ఈ నిమ్రోదు అంటే కూషు కుమారుడు. కూషు ఎవరు అంటే హాము కుమారుడు. హాము ఎవరు కుమారుడు అంటే నోవాహు కుమారుడు. ఈ సంతతి అంతా ఎక్కడి నుంచి వచ్చింది? నోవాహు సంతతి. నోవాహు సంతతి మొత్తం ముగ్గురు: షేము, హాము, యాఫేతు. షేము అనేవాళ్ళు షేము యొక్క సంతతి ఎవరంటే అబ్రహాము సంతతి. హాము యొక్క సంతతి ఎవరంటే ఇదిగో ఈడు కూషు దేశం అని ఉంటారు. ఎస్తేరు గ్రంథంలో 1వ అధ్యాయము 1వ వచనంలో కూషు దేశము అని ఉంటుంది. అయితే ఈ కూషుకి జన్మించిన వాడు ఎవడంటే నిమ్రోదు. ఈ నిమ్రోదు ఏంటిది అంటే, ఎందుకు వీడికింత ఆ భయంకరమైన ఆ స్వభావం ఉంది, అహంకార దృష్టి ఎందుకు ఉంది అని కానీ మనం ఆలోచించినట్లయితే, వీని యొక్క తాత ఎవరు? హాము. ఈ విగ్రహారాధన, బైబిల్లో ఎవడైతే విగ్రహారాధన చేస్తున్నాడో ఆ విగ్రహారాధకులంతా ఎక్కడి నుంచి వచ్చారంటే ఈ హాము సంతానమే. హాము కుమారులు ఎవరెవరంటే కూషు, మిజ్రాయిము, పూతు, కనాను. కనాను ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? కనాను ఎక్కడికి వెళ్ళారంటే